నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. గత 3 ఏళ్ల నుండి పెండింగ్లో ఉన్న మాదక ద్రవ్యాల కేసును కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్ పోలీసులు ఛేదించారు. 2021 డిసెంబర్ నెలలో గంజాయి కార్ను తామరాడ వద్ద వదిలేసి పరారైన 2 నిందితులను తాజాగా అదుపులోకి తీసుకున్నట్లు జగ్గంపేట సీఐ లక్ష్మణరావు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న మహారాష్ట్రకు చెందిన గంజాయి స్మగ్లర్లను పట్టుకున్నారు. ఈ నెల 9న కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర వాహనాల తనిఖీలలో కిర్లంపూడి ఎస్ఐ వారి సిబ్బందితో వాహన తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. వాహనాల తనిఖీలలో భాగంగా మహారాష్ట్రకు చెందిన 2 అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా 2021లో క్రైమ్ నంబర్ 204 కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో గంజాయి ముద్దాయిలుగా గుర్తించినట్టు తెలిపారు. కేసులో మొదటి ముద్దాయి అయిన హనుమాన్ మోహిత్, అతని స్నేహితులైన అతుల్ ఓంకార్, సంజయ్, సమీర్, ఉమేష్ 2021 డిసెంబర్ నెలలో గంజాయి వ్యాపార నిమిత్తం స్కార్పియో కార్లో 152 గంజాయి ప్యాకెట్లని, మొత్తం 750 కేజీల గంజాయిని మహారాష్ట్ర తీసుకెళ్తున్నట్లు నిందితులు తెలిపారు. కొల్లప్రోలు టోల్గేట్ వద్ద పోలీసు వారిని చూసి వేగంగా టోల్గేట్ వద్ద ఆపకుండా టోల్గేట్ సిబ్బందిని నిందితుడు సమీర్ గుద్ది ముందుకు వెళ్లిపోయారని అన్నారు. అదే వేగంతో కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఓ స్కూటీ అడ్డురాగా స్కూటీని సైతం గుద్దినట్లు తెలిపారు. స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యక్తి చనిపోయాడని భావించి భయంతో అక్కడి నుంచి దారి తప్పి కిర్లంపూడి మండలం తామరాడలో గంజాయితో ఉన్న కారును నేరస్తులు వదిలేసి అక్కడి నుంచి రాజమండ్రి వచ్చి కారు మాట్లాడుకుని మహారాష్ట్ర వెళ్లిపోయిన నేరస్తులు అంగీకరించినట్లు తెలిపారు. 2021లో కిర్లంపూడి నందు గంజాయి కేసు నమోదు చేసి ముద్దాయిల యొక్క పాత కేసు వివరాలను సీఐ లక్ష్మణరావు వెల్లడించారు. అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 9/1/2024 తేదీ సాయంత్రం 4 గంటలకి కృష్ణవరం టోల్గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండగా ఐటీ కోర్ వాళ్ళు ఇచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఒక 2 వ్యక్తులని ఐడెంటిఫై చేసి వాళ్ళని పట్టుకొని విచారించగా వారు మహారాష్ట్రకు చెందినటువంటి వారు తెలిసింది. వాళ్ళని వెరిఫై చేసి అదుపులో తీసుకొని విచారించగా వారు 2021 సంవత్సరం డిసెంబర్లో వదిలేసి వెళ్ళినటువంటి గంజాయి ఆ కారు యొక్క డ్రైవరు, ఓనరు అని చెప్పి తెలిసింది. వాళ్ళని అదుపులో తీసుకొని విచారించి వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మొత్తం దీంట్లో 5 వ్యక్తులు డిసెంబర్ నెలలో 1వ తారీఖున మన వైజాగ్ వెళ్ళి వైజాగ్ దారకొండ దగ్గర గుర్తు తెలియని వ్యక్తుల వద్ద 752 కేజీలు గంజాయి కొని స్కార్పియోలో వేసుకొని పైగా పక్కనపేట తుని మీదుగా మనకు వస్తున్న తుని మీదుగా మహారాష్ట్ర వెళ్తుంటే మధ్యలో పోలీసు వారి రెస్టారెంట్ వాళ్ళకి పోలీసు వారి సమాచారం ఉందని ముందుగా తెలుసుకొని అక్కడి నుంచి కత్తిపూడి మీదుగా రాజమండ్రి వెళ్ళిపోవచ్చు అని చెప్పి కత్తిపూడి మీదుగా వెళ్తూ గొల్లపాలెం టోల్గేట్ దగ్గర గొల్లప్రోలు టోల్గేట్ దగ్గర పోలీసు వారిని చూసి ఆపకుండా టోల్గేట్ బ్యారికేడ్లు కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. అదే క్రమంలో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పిఠాపురం రైస్ మిల్ దగ్గర ఒక స్కూటీ వ్యక్తిని కూడా ఆ స్పీడ్లో పోలీసు వారు పట్టుకుంటున్న స్పీడ్లో ఎదురున్నటువంటి 12 గుద్దటం వల్ల ఆ వ్యక్తి కూడా చనిపోయారు. ఆ విధంగా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి తామరాడ ఏలూరు కెనాల్ దగ్గర ఆ యొక్క బండిని వదిలేసి వాళ్ళ 5 పారిపోవడం జరిగింది. మాకు రాబడినటువంటి ఈ స్కార్పియో ఆధారాలు, ఆ ఫోన్ యొక్క వెహికల్ యొక్క ఫాస్ట్రాక్ డీటెయిల్స్ అన్ని ట్రేస్ అవుట్ చేసి మొత్తాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క గురించి విచారిస్తుంటే ఈ విధంగా మాకు సాంకేతిక పరిజ్ఞానం ఐటీ కోర్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం వీరిని నిన్న 9/1/2024 సాయంత్రం 6 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 5 ముద్దాయిలు, 2 అరెస్ట్ చేసాం. 3 ముద్దాయిలు కూడా వీరు అమరావతి డిస్టిక్ మహారాష్ట్రకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ టు ఆల్. గంజాయి ఒక స్కార్పియో వెహికల్లో 752 కేజీల గంజాయి రవాణా చేస్తుంటే అప్పటి ఎస్ఐ గారు 2021లో ఎస్ఐ గారు రాజు గారు కేసు కట్టారు.